స్త్రీకి ఎంత ఓపికో కదండీ! కాలికి మెట్టెలు, తాళిబొట్టు, నుదుటిన బొట్టు. ఈ మూడిటి కోసం మూడు ముళ్ళ బంధాన్ని వేసుకొని, కన్నవాళ్ళని కాదనుకొని, పరిచయం లేని లేదా పరిచయం ఉన్న వ్యక్తితో ప్రయాణాన్ని మొదలుపెట్టడం చాలా కష్టం. అది దూరం ఎంత ఉంటదో తెలీదు. తీరం ఎలా చేరాలో అంతకంటే తెలీదు. నడిమధ్యన నావ లాంటిది ఆ ప్రయాణం స్త్రీకి. ఆ ప్రయాణం ఉరిశిక్ష పడ్డ ఖైదీలా. ఎందుకంటే ఊరు దాటాలంటే పర్మిషను. ఒకవేళ వెళ్ళినా బెయిల్ మీద వెళ్ళినట్టు, వెళ్ళి జైలుకొచ్చినట్టు టైంకి రావాల్సిందే. లక్షలు పోసి శిక్షలు అనుభవించే ఏకైక వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి స్త్రీ మాత్రమే అనుకుంటా. అలాంటి స్త్రీ మీద బోలెడు జోకులు. హ్మ్. అదేంటో నిజంగా ఆడోళ్ళందరినీ రాక్షసుల్ని చేసినట్టే ఉంటారు. ఏ మగాడండి ఇల్లరికానికెళ్ళి అత్త దగ్గర ఆరళ్ళు, పక్కన ఉన్న బావమరుదులతో బాధలు పడేది. ప్రతి ఆడపిల్లలో చాలామంది ఎన్ని బాధలు పడతారు. తన వాళ్ళందరినీ వదిలేసుకొని వచ్చి ఆ బాధను పడే స్త్రీని మనం ఎంత గౌరవించాలి?